అండి అరుణ్ కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీకు చూపించబోయేది చిన్న చిట్కా చెప్తారని వచ్చానండి. నా ఛానల్ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. మనం డీమార్ట్లో మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా, మనకి ఈ వస్తువులు తెచ్చుకున్నప్పుడు మనం కొన్ని డబ్బాల్లో పోసుకుని కొన్ని మిగులుతూ ఉంటాయి కదా. మనం మిగిలినప్పుడు మనం ఇలా డైరెక్ట్గా మనం ఉండాలంటే బయట ఉండిపోయి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే మనకి ఇలా పెట్టుకుంటే మనకి ప్లేస్ ఎక్కువ పెట్టేస్తుంది అన్నమాట. ఇలా పెట్టేదానికి ప్లేస్ ఎక్కువ పడుతుంది. మనం దీన్నే చక్కగా మనకి ఇప్పుడు ఈ ప్యాకెట్లు ఉన్నాయనుకో సగం పోసుకుని ఉన్న సగాన్ని ఇప్పుడు మనం ఇలా ఈ ప్యాకెట్ దారాలు ముప్పేసుకుని ఇది ఇలాగా పెట్టేసుకుని మనకి మనం ఈ టైప్లోనే ఉంటే, లేదంటే కవర్లు ఉంటున్నాయి కదా, ఈ కవర్ల దాంట్లో మనకి తెచ్చుకున్న కాడి నుంచి తీసుకుని సగం వస్తువులు తీసుకున్నాక మనం కాల్చి దగ్గరికి పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకి ఇది మళ్ళీ ఉపయోగించుకోవాలన్నా మళ్ళీ కట్ చేసి మళ్ళీ తీసుకుని మళ్ళీ అంటించి మళ్ళీ చేయాలి. దీంతో అలా ఉంటుంది అన్నమాట. ఇలా కూడా బాగానే ఉంటుంది, కానీ డబుల్ పని కింద అనిపించింది నాకైతే. నాకు ఎలాగనిపించిందంటే ఈజీగా నేనైతే రబ్బర్ బాక్స్ ఒకటి తెచ్చుకున్నానండి. మనం స్వీట్ బాక్సులకైనా పర్వాలేదు, లేదా మనం తలలో పెట్టుకుని రబ్బర్లాగా అయినా పర్లేదు. దీన్ని ఇలా మడత పెట్టేసుకుని రెండేపులని చిల్లగా ఇలాగ చక్కగా దగ్గరికంతా మనం ఇలా మడత పెట్టుకుని ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ప్లేస్ చక్కగా కలిసి వస్తుంది అన్నమాట. చూడండి, మనకు పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా అయిపోయిందా, ఇదే ఇప్పుడు దీంతో ఇలా పెట్టేసిన మనకి ప్లేస్ ఎక్కువ పడుతుంది. ఇది అనుకోండి చక్కగా కరెక్ట్గా ఇలా మట్టలు పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనం ప్లేస్ కలిసి వస్తుంది. ఇంకో కవర్లో కూడా ఏం పెట్టుకునే అవసరం లేకుండా ఇదే కవర్ను ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఎన్నాళ్ళకి కాదు కదండి, ఎన్నాళ్ళంటే మనం తెచ్చుకున్నవన్నీ బయట పెట్టుకుంటే పుచ్చిపోతూ ఉంది, ఎండలో పెట్టుకుని చెరుక్కుని అలా చేసుకోవాల్సి వచ్చేది. లేదంటే కొన్నేమో పనికి రాకుండా పుచ్చిపోయి పారబోసేవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదండి, మనకి చిన్నదో పెద్దదో ఎవరింట్లో అయినా ఫ్రిడ్జ్లో ఉంటున్నాయి కాబట్టి మనం కొన్ని వాడుకొని కొన్ని ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి కొన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకుంటే పిల్లలకి, అలాగే పెళ్లి కాబోయే పిల్లలు గట్ట ఉంటారు కదా, వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు ఏంటంటే కొన్ని వాడుకుంటారు, కొన్ని ఉండిపోతుంటాయి. ఎలాగైనా ఎవరికైనా ఉండిపోతుంటాయి. సేల్ ఎక్కువైన వాళ్ళకైతే గొడవ లేదు, లేదంటే ఒక్కొక్క వస్తువు మనం ఎంత సేల్ చేసినా ఒక్కొక్క వస్తువు ఉండిపోతుంది. అవి పాడైపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువలు అన్నది ఉండిపోతూ ఉంటుంది. మా ఇంట్లో అయితే ఈయన కొన్ని తగ్గించి తెమ్మంటాను అనుకో దెబ్బలాడతారండి. ఎందుకంటే మధ్యలో మళ్ళీ చెప్తావు, మళ్ళీ తెమ్మంటారని. కానీ ఎందుకు వేస్ట్గా అయిపోవడం, ఎందుకు మళ్ళీ తెచ్చుకుని స్టోర్ చేసుకోవడం, ఇంకా అయిపోయి తెచ్చుకుందాంలే అంటాను అనుకోండి. మా వారు ఒప్పుకోరు. నెలకోసారి తెచ్చుకోవడం, అన్నీ కలిపి తెచ్చేసుకుందాం, అన్నీ ఉండాలి అంటే మధ్యలో ఎప్పుడైనా ఏదైనా అయిపోయింది అనుకో అవి తిడతారు, తప్పదు పడాలి. ఎందుకంటే ఎందుకులే వేస్ట్గా మనం ఈ డబ్బులు అనుకో దానికి వేరే దానికి ఉపయోగించుకోవచ్చు కదా, మళ్ళీ స్టోర్ చేసుకున్నప్పుడు ఇది కాబట్టి ఇంకోటైనా వాడుకోవచ్చు కదా అని నేను అంటాను. నేను అలా కదండి, అన్నీ ఉండాలి ఇంట్లో, ఏది లేదనకూడదు, మధ్యలో ఏది తెప్పించకూడదు అంటాను. కానీ ఆడవాళ్ళు అన్నాక కొన్ని ఎప్పటికప్పుడు కొంచెం శుభ్రంగా అన్నీ అయిపోతుంటే మళ్ళీ తెచ్చుకుందాలే అనిపిస్తుంది. అదనమాట అండి నేను చెప్పింది. మీకు అర్థమైందండి? పెళ్ళి కాని పిల్లలకు, పెళ్ళి అయ్యే పిల్లలకి కూడా చక్కగా ఇలా చేసుకుంటే మనకి ఫ్రిడ్జ్లో చక్కగా తక్కువ ప్లేస్లోనే ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నమాట. డబ్బాల్లో పెట్టుకుని మనం బయట పెట్టుకున్న కొన్ని లోపల పెట్టుకుని రాసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. ఓకేనండి, ఈ విషయం చెప్పడానికనే మీ ఎదురుకు వచ్చేసా. బాగుంటే కనుక, మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకు వస్తా. ఓకే అండి, బాయ్ అండి.